అంటే పరిపాలన చాలా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే 1 by 1 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు 4,000 రూపాయలు 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ లో 3,000 రూపాయలు కూడా పెంచింది లేదు. అలాంటిది వికలాంగులు రాగాలని 6,000 రూపాయలు చేశాడు. రెట్టింపు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. ఆయన పరిపాలనా విధానం బాగానే ఉంది. 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చుకుంటూ వచ్చారు. అది కూడా జరుగుతుంది. తర్వాత రేపు మే నెలలో అమ్మఒడే అంటున్నారు. పథకాలు ఒకటి 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలుసు ప్రజలు ప్రతి ఒక్కరికి. ఇలాంటి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క పథకాన్ని నీట్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇంకెవ్వట్లేదు, చెప్పిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట్లాడు. పథకాలు అంటే ఏంటండి? పింఛన్ పథకం కదా, పింఛన్ పథకం కింద అదే తీసుకోరాలి ఆమోదంగా 4,000 రూపాయలు చేశారు. వాళ్ళు ఏం చేశారు? 2,000 రూపాయలని 250 పెంచుకుంటే ఆయన దీపోయి నాటి 3,000 చేశారు. ఈయన కానీ ఎక్కంగానే 4 నెలలు కలిపి ఈ నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు ఒక్కడికే దక్కిద్ది. పింఛన్లు కనుక పెంపుదల ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యం. 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేయటం కానీ, 1,000 రూపాయల నుంచి 2,000 చేయటం కానీ, 2,000 నుంచి 3,000 జగన్మోహన్ రెడ్డి చేసినా దాన్ని 3,000 నుంచి ఒకేసారిగా 4,000 రూపాయలు చేసిన కనుక ఓన్లీ చంద్రబాబు నాయుడుగా దక్కిద్ది. ఒక్కసారి మనం గమనిస్తే గంజాయి కూడా ఎంతెంత తగ్గుతుంది ఏంటి అనేది, ఎక్కడైతే పంటలు ఉన్నాయో దాన్ని నిర్మూలన చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. అయితే రాగానే మనకు మొత్తం గంజాయి ఆగిపోవాలంటే ఎప్పటి నుంచో పాతుకుపోయింది. అది 1 by 1 నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే గంజాయిలో గానీ, ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో గానీ, పోలీసుల విషయంలో గానీ జాగ్రత్తగా వెళ్తున్నారు. అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గానీ, వైసీపీ నేతలు గానీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరి మీద జరిగిన దాడులు? వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఈ రోజు కోర్టులో ఉండటం గానీ, వాళ్ళు జైల్లో ఉండటం గానీ, వాళ్ళు చేసిన తప్పులు సామాన్య మానవుల మీద వాళ్ళ మీద ఏం దాడులు జరగట్లేదు. ఎక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు తగ్గట్టుగా వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. ఇంకా అలాగే చేస్తున్నారు కానీ దాడులు ఎక్కడ జరగట్లేదని ఎవరి మీద. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను మళ్ళీ 3 సంవత్సరాలు ఊపు పట్టండి, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, అది ఇదని మాట్లాడతారు. ఆయన అనుకుంటే రారు, ప్రజలు అనుకోవాలి. మళ్ళీ ఆయన ఎక్కారని ప్రజలు అనుకోవాలి. అది అనుకుంటారు అనుకోండి. రేపు 2029 నాటికి తెలిసిద్ది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ 2029 అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు అనే మాట ఆయన అంటానే ఉంటాడు. ఇంకా వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి, అందరూ సంతోషంగా ఉన్నారు. గత పరిపాలనకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు. అసలు పోల్చొద్దు, మమ్మల్ని అడగొద్దు. చాలా మంచి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకు అంటే గతంలో బాగానే చేశాను అది ఇదని అంటున్నారు కదా. ఏం చేశాడు? రౌడీజం చేశాడు, దుర్మార్గాలు చేశాడు, అవినీతి చేశాడు. ఏ రంగంలో చూసినా అవినీతి. కొన్ని వర్గాలకే అతను ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుంది అంటాడు. అంటే వైసీపీ అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళకేం తెలుసు? లా అండ్ ఆర్డర్ అంటే ప్యాలెస్ లో ఉండే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ గురించి తెలుసుద్దా? సార్ వైసీపీ కొంతమంది వైసీపీ నేతలు అంటారు ఈ రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది ఇదని మాట్లాడుతున్నారు. చట్టాన్ని దాని పని చేసుకెళ్తుంది. వాళ్ళు చెప్పినా వినలేదు కాబట్టి రెడ్ బుక్ తీయాల్సి వస్తుంది. అంటే తప్పుగా అంటే రెడ్ బుక్ అసలు జరుగుతుంది అంటారు మీరు? రెడ్ బుక్ అందరు మా అమాయకుల మీద పెట్టలేదుగా. అరాచకాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళ మీదే రెడ్ బుక్ ఉంది. చట్టం పరిధిలో దాని పరిధిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు, తప్పేం లేదు. వట్టి మాట ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరిగా అంటే బాగోలేదు. అవినీతి చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు అందరూ కంగారు పడిపోయి లా అండ్ ఆర్డర్ బాగోలేదు, అది బాగోలేదు అంటున్నారు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6లన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. అవన్నీ పేద ప్రజలకు అందరికి అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పేద ప్రజలకు చాలా చేయాల్సి ప్రణాళికలు రచించారు. అంటే రైతులకు సంబంధించింది కానీ ఇప్పుడు ఆక్వా రైతులకి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని మీద ఆక్వా రైతుల గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచాడు, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వలేదు. 5 ఏళ్లు వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేదు. ఈయన ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను అంటా. రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది, నో డౌట్. ఎవరికి కూడా సందేహాలు కూడా ప్రతిపక్షాలు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకు ఎన్నో అబాకులు ప్రవాహాలకు వెలిసినా సరే ప్రజలు ఎవరో నమ్మే దశలో లేరు. వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు. ఇదివరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో, నీళ్లలో, చెరువుల్లో ఇచ్చారు, అవి పనికిరాని. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర అప్పుడు యువగలంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి
వారికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు గాని స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గాని చాలా గొప్ప విషయము. ఈ పట్టాలు నారా లోకేష్ గారు ఇవ్వటం నియోజకవర్గంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడంటే ఈ ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది. అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం. తినకపోయినా ఒక రోజు వస్తుందా, మన ఇంట్లో ఉన్నటువంటి మనోధైర్యం వేరు, ఆ బలం వేరు, ఆ సంకల్పం వేరు. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? చేయలేదు. చేస్తామని చెప్పి ఆ భూములు కొని ₹1,00,000 చేసి 30 లక్షలకు 15 లక్షలు కొని దోచుకుంటా పనికి వచ్చారు. కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి. నీళ్లు కనుక నిర్మించిస్తే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు. అవి మెరక తేలుకుంటాకే మళ్ళీ మెరకకు మళ్ళీ లోన్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభరణం చేసినటువంటి వారిని ఇప్పుడు అందరూ కూడా అసహించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా గొప్పగా ఆయనతో అందరూ కూడా కొడుకులాగా భావించి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఊహించలేదు. ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను. ఆలోచన ఉన్న మనిషికి కరెక్ట్ గా ముందు అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న మనిషికి మనకి పదవి ఇచ్చాం, మంత్రి చేసాం. ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. మేమైతే ఇంత ముందులాగా ఇబ్బందులు పడే రోజులు కాదండి. అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్. ఇవాళ ఏంటంటే జనాలకి అభివృద్ధి అవుతుంది, పనులు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లల చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గవర్నమెంట్ 10 నెలలే వచ్చి అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమంటారు? అప్పుల పాలు అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫుల్ మద్దతు ఉందని జనాలందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు తీసుకొచ్చా ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా. ఇవాళ ఏదో అప్పులు చేశారు, చెందారని అందలేయాల్సిన అవసరం లేదండి. ఆయన గారు చేయాల్సినంత అవసరం కూడా లేదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఎలా? లాండ్ ఆర్డర్ గంజాయి ఒకటి అరికట్టారండి. గంజాయి విషయం చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఈ ఇంత ముందులాగా ఆడ మనుషుల మీద అఘాయిత్యం చేయటాలు, అల్లరిసిల్లగా రోడ్ల మీద గొడవలు ఆడతాలు చాలా వరకు తగ్గినాయని మేము భావిస్తున్నామండి. అంటే గత లాండ్ ఆర్డర్ కి ఇప్పటికే డిఫరెన్స్ ఏమన్నా? గతంలో కొద్దిగా ఓవర్గా ఉందిలే సార్. ఇప్పుడు అది లేదండి. చాలా వరకు క్రమశిక్షణ గానే ఉంది లాండ్ ఆర్డర్. పోలీసు సిస్టమ్ గానీ లేకపోతే ఎక్కడన్నా ఏమైనా అనుమాన రీచ్గా ఉన్నా గానీ ముందుగానే ఏదైనా జరిగినా గానీ స్పాట్ లో రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లాండ్ ఆర్డర్ అది పోలీసు వాళ్ళ కండిషన్ లో ఉంటుంది సార్. పార్టీకి సంబంధం లేదు కాబట్టి గతంలో ఎప్పుడైతే వీళ్ళు రామర్లుగా మాట్లాడతాం, లేడీస్ ని గానీ వివిధ రకాలుగా దూషించి చేయటం జరిగింది, అవన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తున్నారు సార్. ఏదైనా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనిపిస్తారు సార్. చాలా బాగుందండి ఈ గవర్నమెంట్. ఇప్పుడు గతంలో ఎలా ఉంది బాబు ఏం చెప్పాలంటే అర్థం అవట్లేదు, కానీ మరి ఆ పరిపాలన మాత్రం మళ్ళీ జీవితంలో మాకు వద్దండి. మళ్ళీ ఆయన రాకూడదు, ఆ ప్రభుత్వం రాకూడదు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదన్నమాట. ఇప్పుడు వచ్చిన నిర్ణయం లేదండి. ఎప్పుడు ఎమ్మడే చేస్తారండి, ఒకటొకటి చేసుకోవద్దు. గ్యాస్ బండ్లు ఫ్రీ ఇచ్చారు మొన్న, మూడు బండ్లు. ఒక బండ అయిపోయింది, రేపు నుండి ఇంకో బండ. ఇంటి పట్టాలు అన్నారు, సొంత ఇంటి పట్టాలు ఇస్తారు. అది ఇప్పుడు రన్నింగ్ లో జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు, హామీలు ఇంకా అమలు చేయలేదు, రాష్ట్రంలో కక్ష సాధింపులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరిని అరెస్ట్ చేశారు అది చెప్పాలండి. అలాంటి ఏం లేవు. ఈ గవర్నమెంట్ ఏమంటే పేదవాళ్ళకి శుభ్రం చూద్దామనే ఆలోచనలో వచ్చారు, కానీ పక్కన వాళ్ళని మళ్ళీ లోపల వేయాలి, ఆ పాత ప్రభుత్వంలో మనం ఉండాలి అనే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. సరే, ఈ రోజు అమరావతికి డెవలప్ చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బిల్డింగ్ కూడా బాగా చేస్తారు. అప్పుడేమో చెత్త పెద్ద పెద్ద చెట్లు మునిగిపోయి ఆ బిల్డింగ్ అంతా తుప్పు పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడే శుభ్రంగా సున్నాలు కింద లేతున్నాయి. కక్ష సాధింపుస్తున్నారు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది. లేదు అవన్నీ ఉత్తి మాటలు అవన్నీ అలాగేం జరగట్లా. కక్ష సాధింపు ఏమి లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుని చేస్తున్నారే, కానీ మేము ఆ పలానా ఆయన చేయమని చెప్తే మాత్రం చేయట్లే ఎవరు. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంటే చాలా బాగుంది. గత పరిపాలనకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా? గత పరిపాలన ఏముంది, రోడ్లన్నీ గొంతులు ఉండేవి, రోడ్లు సవ్యంగా ఉండేవి కాదు, ఏమైనా మాట్లాడాలన్నా భయం వేసేది. ఇప్పుడైతే చాలా క్లారిటీగా బాగుంది. రోడ్లు ఇప్పుడు గుంతలు అయిపోయారు, కొత్త రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం తీరు కూడా బాగుంది. అంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు, అది ఇదని వైసీపీలో మాట్లాడుతున్నారు.
పథకాలు ఎవరు ఇవ్వట్లేదండి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 ఇస్తున్నారు. ఎవరు ఇవ్వట్లేదు చెప్పండి. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్ బండ్లు. రేపు మే నెలలో తల్లికి 100 ఇస్తారు. ఇంకేం కావాలండి? నెమ్మదిగా చేసుకుంటా వస్తున్నారు. అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు, రాజధాని కూడా కడతారు. చాలా బాగుంది. గతంలో అమరావతి గవర్నమెంట్ 10 నెలలు అయింది వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది. అది దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఆయనండి, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్. అంటే చంద్రబాబు ఎక్కడ ఉండేది డెవలప్మెంట్ అక్కడ ఉన్నట్టే. ఇప్పుడు మన వృద్ధి రేటు పెరిగింది, 8.2 వచ్చింది. అది వరకు గతంలో 6.1 ఉంది. పెరిగినట్టే కదా, ఆదాయం పెరిగినట్టే కదా, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా. మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా? ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉంది. మంత్రి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏది చేయాలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిపక్షంలో ఎలా అయితే అందుబాటులో ఉంటున్నాడో అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ అనేది ఒకటి నిర్వహించి ప్రజలందరికీ ఏ సమస్య అయితే డైరెక్ట్ గా లోకేష్ గారికి చెప్పగానే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పరిష్కారం జనాభా కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మనకు వచ్చి చెప్తున్నారు కదా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కూడా. అలాగే ఇప్పుడున్న ఈ నియోజకవర్గంలో కొండ రెవెన్యూలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారే గానీ వాళ్ళకి ఎటువంటి అథారిటీ గానీ వాళ్ళకి ఎటువంటి ఇచ్చింది లేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ రాని ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం అని చెప్పటమే గానీ ఇలా బాధ్యతగా తీసుకొని ఆయన ఎక్కిన 10 నెలల్లోనే అందరినీ పిలిచి పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పంపిస్తున్నారు. అదొక్క ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. ఈ నియోజకవర్గం 10 సంవత్సరాలు చేసిన గత ఎమ్మెల్యే అసలు ఏమి నియోజకవర్గానికి ఏం చేశాడో చూపిమన్నాను. ఆయన ఏం చేశాను, నేనేం చేశాను, ఇక్కడ ప్రజలకు ఏం చేశానని చూపిమన్నాను. ఒక ప్రజలకు నాకు అలా రామకృష్ణారెడ్డి గారు ఇది చేశారని చూపిస్తే అప్పుడు ఏంటనేది జనాలు చెప్తారు. అంటే ఈ రోజు పట్టాలు ఇవ్వటంపై ఇప్పుడు స్థానికంగా మీరు ఉంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది మాటలతో చెప్పుకునేది కాదు. ఈ జనాల్లో ఆనందోత్సాహం ఎక్కువగా ఉందన్నమాట. ఆ పట్టా పొందిన వాళ్ళని అడిగితే మీరు కన్ఫర్మ్ తెలిసిపోద్ది వాళ్ళ కళ్ళల్లో ఆనందం. కానీ నారా లోకేష్ గారు ఇంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఊహించాల. ఆయన 2 సంవత్సరాలు టైం అడిగారు. రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకుని 2 సంవత్సరాలు టైం అడిగారు ప్రతి ఒక్కరు. కానీ వచ్చిన 10 నెలల్లోనే ఆయన అన్న మాట ప్రకారం ముందుగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా లోకేష్ గారే. చెప్పిన మాట ప్రకారం ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. జనాల స్పందన కూడా చాలా బాగుంది. అందరికి కూడా లోకేష్ గారు రావడం మాకు చాలా ఈ ఏరియాకి వచ్చేప్పటికి గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేశారు. దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే బాగుంది. ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటింది. గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందని వైసీపీ సార్ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛన్ 3,000 చేస్తారని చెప్పి 5 సంవత్సరాలు చేసుకున్నారు. గెలిచిన వెంటనే మళ్ళీ 2 నెలలు కూడా బిఫోర్ మాకు కల్పించారు కదా సార్. ఒకటి రోడ్లు గొంతు కూడా పోచలేదు సార్ ఇప్పటి వరకు. అలాంటిది రోడ్లు ఇంత బాగున్నాయి, ఎంత బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ టీడీపీ. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట్లాడారు సార్. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర 9 నెలలు పెట్టి ఏ పార్టీ చేయలేదు సార్. తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్. అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా. అమరావతి ఈ రోజు వర్క్ జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. పూర్తి నమ్మకం ఉంది సార్. మన అమరావతి రాజధాని అనేది కన్ఫామ్ గా ఇంతకుముందు 3 ముక్కలు ఆడాడు ఆయన. ఇది ఇప్పుడు ఆయన కాదు, చక్కగా మన రాజధాని అమరావతి అనేది సార్. మంగళగిరి నియోజకవర్గంలో మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా? చాలా బాగుంది సార్. అసలు ఆయన గురించి మీకు చెప్పడం అంటే 10 నెలల్లోనే మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 3,000 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు సార్. మేమే వాస్తవంగా పార్టీ మీటింగ్ లో కానీ ఏపీ కానీ దేనికి కానీ వెళ్ళినా కానీ లోకేష్ గారు మీరు హామీ ఇవ్వండి నాది భరోసా అన్నారు. దానికి తగ్గట్టుగానే మనం నిలబెట్టారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒకేసారి పట్టాలు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా ఇలా చేశారా? లేదు సార్, ఎవరు చేయలేదు. చెప్పుకుంటూ వచ్చారు సార్ పట్టాలు ఇస్తాం అది ఇది ఇచ్చారు కానీ ఎవరు ఏమీ చేయలేదు సార్. అలాంటిది లోకేష్ గారు అసలు గెలవకపోయినా ఆయన అలాగే చేసుకుంటూ వచ్చారు. గెలిచిన తర్వాత వెంటనే దాన్ని నిరూపించారు. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.